బ్రేకింగ్ న్యూస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. మమతా బెనర్జీ వలనే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి అవడం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో వందే భారత్ను ప్రారంభించిన ఆయన అక్కడ జరిగిన బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగంలో మెయిన్గా మమతా బెనర్జీ సర్కార్ను, మమతా బెనర్జీని టార్గెట్ చేసినట్లు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అయితే అసలు మమతా బెనర్జీ వలనే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందడం లేదని చెప్పేసి ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులైన ఉపాధి కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులైన ఎవరికి న్యాయం చేయడం లేదు ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలాగే మమతా సర్కార్ పేదలను లూటీ చేస్తుంది, మధ్యతరగతులకు కూడా ఉపయోగకరంగా లేదు, కేవలం డబ్బున్న వారికి మాత్రమే ప్రభుత్వంలాగా నడిపిస్తుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. పేద మధ్యతరగతి కుటుంబాలంటే మమతాకు అసలు లెక్కే లేదు అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు. వారిపైన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కేవలం డబ్బున్న కార్పొరేట్ శక్తులకు తాను ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుంది, వారికి కావలసినన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది తప్ప పేదలను బాగు చేయాలనే ఉద్దేశం మమతా బెనర్జీకి ఏ కోసానా లేదు అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మమతా సర్కార్ అన్ని రంగాల్లో అవినీతిలో కూరుకుపోయింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. రైతులు, యువతకు, వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనం లేదు మమతా బెనర్జీ సర్కార్ వలన అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులను సైతం పక్కదారి పట్టించడంలో మమతా బెనర్జీ దిట్ట అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బెంగాల్ ప్రజలను మమతా సర్కార్ మోసం చేస్తుంది, బెంగాల్ ప్రజలు ఇకనైనా మేల్కొనాలి, బెంగాల్లో చైతన్యం రావాలి, బెంగాల్ ప్రజలందరూ చైతన్యవంతులు, బెంగాల్ టైగర్స్ అన్నట్లు వ్యాఖ్యానించారు. ఇక బెంగాల్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎంత సత్తా చాటిందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీని పడగొట్టి ఇదే స్థానంలో బీజేపీ జెండా ఎగిరితేనే పశ్చిమ బెంగాల్కు అభివృద్ధి చెందుతుంది, పశ్చిమ బెంగాల్కు బీజేపీ జెండా మాత్రమే ఆసరాగా ఉండబోతుందన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ గత 3 సంవత్సరాలుగా 3 పర్యాయాలుగా భారతదేశంలో ఎలా పాలిస్తుందో, అలాగే శత్రు దేశాలకు ఎలా వెన్నులో వణుకు పుట్టిస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి పశ్చిమ బెంగాల్ గడ్డ అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, పేదలు బాగుపడాలన్నా, మంచి స్కీమ్స్ రావాలన్నా, అన్ని స్కీమ్స్ ద్వారా పేదల జీవితాల్లో మెరుగుపడాలన్నా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ జెండా, ఎన్డీఏ కూటమి అక్కడ గెలవాలని చెప్పేసి ఆయన చాలా బలంగా వ్యాఖ్యానించారు. ఇక మమతా బెనర్జీ అవినీతి ఆరోపణలపైన, మమతా బెనర్జీ సర్కార్ చేస్తున్న విధి విధానాలపైన కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ పూర్తిగా వెనుకబడిపోయిందని, ఒక దశలో పశ్చిమ బెంగాల్ ముసలిదైపోతుందన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రమే ముసలిలాగా అయిపోతుంది, అసలు అభివృద్ధి అనేది ఏ కోసానా కనిపించడం లేదు, కేవలం పార్టీలను పబ్బం కడుపుకోవడానికి, తమ నాయకులకు దోచిపెట్టడానికి మాత్రమే మమతా బెనర్జీ పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదు, పేదల కోసం పనిచేయడం లేదు, మధ్యతరగతి వారి కోసం పనిచేయడం లేదన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో మీ కళ్ళ ముందే ఉంది. మరొకసారి పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందాలని మీరు భావిస్తే ఖచ్చితంగా బీజేపీని గెలిపించండి. మోడీగా నేను మాటిస్తున్నాను, పశ్చిమ బెంగాల్ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్నట్లయితే ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మోడీ గారు ప్రసంగిస్తూ అక్కడ హిందుత్వ భావాలను కూడా బలంగా నాటేలా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దేశంలో, విదేశాల్లో, అంతర్రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇప్పుడు మతం చిచ్చు ఎంతలా రగులుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. భారతీయులంతా ఏకం కావాలి, హిందువులంతా ఏకం కావాలి, అప్పుడే ప్రపంచ దేశాలకు భారతదేశ సత్తా ఏంటో చూపించాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక సౌత్లో సైతం బీజేపీ జెండా పాతుండగా, నార్త్లో బీజేపీ జెండా పాతడం లేదు అని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇలాంటి మమతా బెనర్జీ లాంటి వారు బీజేపీకి అడ్డుగా ఉన్నారు,
కానీ ఈ అభివృద్ధికి మాత్రమే అంటే బీజేపీకి మాత్రమే కాదు రాష్ట్ర అభివృద్ధికి కూడా అడ్డుగా ఉన్నారు. ఇక ఆమె మాటలు కానీ ఆమె వాగ్దానాలు కానీ ఇక మమతా బెనర్జీ మొత్తానికి ఆమె మాటలు ఏమి చెల్లవు. ఈసారి ఖచ్చితంగా మమతా బెనర్జీ పార్టీ పడిపోయి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కాబోతుంది. ఏర్పాటు అయిన తర్వాత మరిన్ని అభివృద్ధి పనులను వేగవంతంగా చేసి చూపిస్తాము అని చెప్పేసి మోడీ గారు అయితే ప్రసంగిస్తూ ఉన్నారు. వందే భారత్ ప్రారంభించడానికైతే ఖచ్చితంగా ఈ మార్చి ఏప్రిల్లో జరిగే పశ్చిమ బెంగాల్లో జరిగే ఎన్నికలే కారణం అనేది ఇటు విపక్షాల నుంచి వెళ్ళి ప్రధానంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మోడీ గారి ప్రసంగం అనేది జనాల్లోకి చాలా బలంగా వెళ్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లుగా విపక్షాలు భావించవచ్చని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. చూడాలి మరి మోడీ గారి స్పీచ్ను, మోడీ గారి ప్రసంగాన్ని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తృణమూల్ పార్టీ అలాగే మమతా బెనర్జీ ఏ విధంగా ఎదుర్కొంటారు, అలాగే ఇతర విపక్ష పార్టీలు ఎలా ఎదుర్కొంటాయి అనేది వేచి చూడాలి.